డాక్టర్ గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. పోర్న్ వీడియోలు తరచుగా చూస్తాను. నా స్నేహితుడు వాటిని చూడకురా, చెడిపోతావు అంటాడు. పోర్న్ వీడియోలు చూస్తే చెడిపోవడం ఏమిటి? ఇటీవల కాలంలో ఈ పోర్న్ వీడియోలు, వీటినే బ్లూ ఫిల్మ్స్ అంటారు, బూత్ సినిమాలు కూడా అంటారు. ఈ పోర్నో వీడియోలు చూడడంతో, అంటే బ్లూ ఫిల్మ్స్ లేదా బూత్ ఫిల్మ్స్ చూడడం వల్ల మరి వాళ్ళ స్నేహితులు చెడిపోతావు, చూడకరా చెడిపోతావు అని అన్నాడు. కామన్గా అందరన్నీ మొక్కే. పోర్నో వీడియోలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి సెక్స్ని ఇంకా టాప్ లెవెల్లో ఎంజాయ్ చేసినట్టు చూపిస్తారు. అది చూస్తూ వీళ్ళలో చెక్కలేని సెక్షువల్ స్టిమ్యులేషన్ వస్తుంది. వాళ్ళకి సెక్స్ చేస్తుంటే ఇక మగాడైతే అర్థం చేసుకుని వీర్యం ఖర్చుకుని ఎంజాయ్ చేస్తారు. కామన్ థింగ్ ఇది. వాళ్ళు అక్కడ సెక్స్గా పాల్గొంటుంటారు, వీడికి ఎప్పుడో వీర్యం పడిపోతుంది. ఒకసారి ఏం చేయకుండా కూడా అంగం పెద్ద అయిపోతుంది, వీర్యం కూడా కారిపోతుందండి. ఇంకా మామూలుగా అయ్యో వీరిని ఇలా కారిపోతే నేను వీక్ అయిపోతాను కదా అని మళ్ళీ భయం పట్టుకుంటాను. అందుకని పోర్న్ వీడియోలు చూడరా, నువ్వు పాడైపోతావు, నువ్వు వీక్ అయిపోతావు, చెడిపోతావు, నీ బుద్ధి అంత వక్రంగా ఉంటుంది. ఇవాళ పోర్న్ వీడియోలు చూసి అర్థం చేసి కూర్చున్నావు, రేపు ఆ పోర్న్ వీడియో చూసి తట్టుకోలేక ఏ అమ్మాయి దగ్గరికి వెళ్తావు, ఏ వయసు దగ్గరికి వెళ్తావు, హెచ్ఐవి తగలబడుతుంది, ఎయిడ్స్ తగలబడుతుంది, ఇంకో సుఖాదులు వస్తాయి, నీ బతుకు నాశనం అయిపోతుందిరా. ఆ చూసిన తర్వాత నీలో సెక్స్ కోరికలు పెరిగిపోతాయి, తట్టుకోలేవు. ఇంకే అమ్మాయి చూసి ఆ సెక్స్ చేయాలనుకుంటావు, ఏదో రేప్ చేస్తావు, చివరికి వెళ్ళి కరకటాలు పడతావు అని స్నేహితులు హెచ్చరించాడు. కరెక్టే. మనసు కంట్రోల్ లేకపోతే, మనిషి కంట్రోల్లో లేకపోతే ఇబ్బంది వచ్చి పడతాయి. ఏదో ఎప్పుడోసారి ఒకసారి చూసి ఊరిసే, కానీ ఎడిక్షన్ అయిపోతుందండి. మందు కొట్టేవాడు మొట్టమొదటి సరదాగా మొదలెడతాడు, సోషల్ డ్రింకింగ్ అని. అప్పుడు పెడతాడు, అప్పుడల్లా రోజు అయిపోతాయి. రోజు కూడా 1-2 పెగ్గులు నడతాడు. అలా 1-2 పెగ్గులు కాదు, చివరికి పీక దాకా తాగుతాడు. చివరికి మందుకు దాసుడైపోతాడు. చివరి బతుకు నాశనం అయిపోతుంది. అదేవిధంగా పోర్న్ వీడియోలు మొదట్లో చూస్తే సరదాగా ఉంటుంది, అది చేసి సరదాగా ఉంటుంది. మళ్ళీ కాస్త ఖాళీ దగ్గర చూద్దాం అనిపిస్తుంది. ఇంకా ఖాళీ లేదు, ఇంక ఇప్పుడు అదే చూడడం అవుతుంది. పని అంతా ఉరుకుని, చదువుంతా మానుకుని వాటిని చూడడం జరిగింది. చివరికి పెళ్ళైనా పెళ్ళం పక్కన ఉన్నా సరే పెళ్ళంతో సంబంధం లేక అదే చూడాలనిపిస్తుంది. ఎందుకని వ్యసనం. మందు కొట్టేవాడు అది మందు పడితే తప్ప, గొట్టకు పడితే తప్ప వాడికి కిక్కు రాయినట్లు వీడు వండలేకపోతాడు. అని చెప్పి పోర్న్ వీడియో ఎప్పుడో ఒకసారి చూసి చూడవచ్చు, దానికి లేదు, చూడాలని లేదు. చూసేది మాత్రం బుర్రలో ఒక వాడి లైఫే నిజంగా మైండ్ సెట్టే మారిపోతుంది. అని చెప్పి పోర్న్ వీడియోలు చూస్తే చెడిపోవడం ఏమిటి అని అన్నాడు. చెడిపోవడం అంటే ఎడిక్ట్ అవడం. ఏదైనా సరే వ్యసనంగా మారితే ఆ మనిషికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, పోర్న్ వీడియోలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎప్పుడైతే వ్యసనంగా మారుతుందో బతుకుని దుర్భరం చేస్తుందండి. అంచేత పోర్న్ వీడియోలు కూడా చూడకుండా చెడిపోతావు అంటే, చెడిపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. కానీ ఇలా చూసి చెడిపోయాడు అనుకున్నారు. పెళ్లి చేసుకున్న అందమైన భార్యను కూడా ఏమీ చేయకుండా ఆ పోర్న్ చూసి అసలు చేసుకునే మహానుభావులు ఈ రోజుల్లో ఎక్కువ మంది అయ్యారు. అంచేత వాడికి కొంచెం దూరంగా ఉండడే మంచిది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.